హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం ఈ వీడియోలో రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ గురించి వచ్చిన ఒక రీసెంట్ ఆర్టికల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ ఆర్టికల్లో ఏముంది, దాని సమ్మరీ ఏంటో తెలుసుకునే ముందు మనం రేరా రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇండియాలోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని, బిల్డర్స్ ని, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ని, అలానే కస్టమర్స్ ని మానిటర్ చేయడంతో పాటు కంట్రోల్ చేయడానికి ఈ రేరాని ఇండియాలో 2016లో ఇంట్రడ్యూస్ చేశారు. రేరా అనేది రియల్ ఎస్టేట్ రంగానికి గైడ్ లైన్స్ ఇస్తుంది. ఈ రేరాలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడం వల్ల దేశంలో రియల్ ఎస్టేట్ రంగం అలానే నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగకుండా మనం జాగ్రత్త పడొచ్చు. అయితే ఈ రేరా వచ్చాక సిచ్యువేషన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా? ఏదైనా ఇష్యూ వస్తే దానికి తగిన సొల్యూషన్ వెంటనే వస్తుందా? అసలు ఇప్పటి వరకు ఈ రేరాలో ఎన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి, అందులో ఎన్ని సాల్వ్ అయ్యాయి అనేది ఈ ఆర్టికల్లో ఉంది. ఇండియాలో 28 స్టేట్స్ ఉండగా అందులో 21 స్టేట్స్ ఈ రేరాతో అసోసియేట్ అయ్యాయి. ఈ 21 స్టేట్స్ లోని రేరా అథారిటీస్ నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2016 నుండి 2024 ఫిబ్రవరి వరకు టోటల్ గా 1,21,553 ప్రాజెక్ట్స్ ఈ రేరాలో రిజిస్టర్ అయ్యాయి. 86,262 ఏజెంట్స్ రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు ఈ రేరా 1,20,605 కంప్లైంట్స్ ని సాల్వ్ చేసింది. రేరాలో ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయో మనం ఇక్కడ స్టేట్ వైజ్ చూడొచ్చు. మహారాష్ట్రలో 45,128, తమిళనాడులో 18,195, గుజరాత్లో 13,009, తెలంగాణలో 8,045, కర్ణాటకలో 6,646, మధ్యప్రదేశ్లో 5,985 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయి. అయితే మహారాష్ట్రలోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఈ రేరా ద్వారా 16,806 కంప్లైంట్స్ ని సాల్వ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మన తెలుగు స్టేట్స్ లో చూస్తే తెలంగాణలో ఇప్పటి వరకు 8,045 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అవ్వగా 1,092 కంప్లైంట్స్ ని సాల్వ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 4,617 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అవ్వగా 163 కంప్లైంట్స్ ని సాల్వ్ చేశారు. ఉత్తరప్రదేశ్ స్టేట్స్ లో ఈ రేరా ద్వారా ఇప్పటి వరకు 44,602 కంప్లైంట్స్ ని సాల్వ్ చేశారు. సో ఈ రేరా వల్ల చాలా యూజ్ ఉందని, ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలో ఈ రేరా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని అఫీషియల్స్ అంటున్నారు. ఇంతకు ఈ రేరాపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.